మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను తలపించే విధంగా ప్రస్తుతం విశాఖపట్నంలోని మేఘాలయ హోటల్లో ఒక ఎన్ఆర్ఐ మహిళ నగ్నంగా బాత్రూంలో విగతజీవిగా పడి చనిపోయినటువంటి ఈ సంఘటన చుట్టూ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ను తలపించే విధంగా రకరకాల వార్తలు, ఊహాగానాలు. పోలీసులు క్లియర్గా ఈ కేసు మీద ఎందుకు స్పందించలేదు అనే దాని చుట్టూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు. అయితే పత్రికల్లో రాసిన దాని ప్రకారం ఒక వైద్యుడు, ఎన్ఆర్ఐ మహిళ 2 వారాల పాటు విశాఖలోని మేఘాలయ హోటల్లో ఉన్నారు అని, ఆ వైద్యుడు 2 వారాలుగా ఆ హోటల్లోనే ఎందుకు బస చేశారు, అమెరికా పౌరసత్వం కలిగిన ఆ మహిళ విశాఖకు ఎందుకు వచ్చింది, ఆ వైద్యుడు ఉన్న మేఘాలయ హోటల్ రూమ్ నంబర్ 229లో ఎందుకుంది, వారి మధ్య గొడవ చేయడానికి కారణం ఏంటి, కొన్ని నిమిషాల్లోనే ఆమె బాత్రూంలో నగ్నంగా విగతజీవిగా ఎలా మారింది, పోలీసులకు ఎవరు సమాచారం ఇచ్చారు, కిటికీ కానీ, హుక్ కానీ లేదా బాత్రూంలో కానీ ఆమె ఎలా ఉరి వేసుకుంది, ఆ సమయంలో వైద్యుడు అక్కడే ఉన్నాడా, 2 రోజుల పాటు ఈ ఘటన బయటకు రాకుండా పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచారు, ఎఫ్ఐఆర్లో వైద్యుడి పేరును చేర్చారా లేదా, అతడి సెల్ ఫోన్లో ఎవరి ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి, హోటల్ గదిలో పోలీసులు ఎటువంటి సామాగ్రి గుర్తించారు, ఇంటెలిజెన్స్ అధికారులకు కూడా ఈ కేసు సమాచారం ఇవ్వకపోవడం వెనక మర్మం ఏంటి, ప్రశ్నలట. ఇలా 1 కాదు 2 కాదు అనేక ఊహకందని ప్రశ్నలు థ్రిల్లర్ సినిమాలను మించి సస్పెన్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఇన్ని ప్రశ్నల మధ్య పోలీసులు మాత్రం సింపుల్గా అనుమానాస్పద మృతి అని తేల్చేశారట. ఈ కేసు విషయంలో పోలీసుల వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదమవుతుందట. గురువారం మధ్యాహ్నం ఘటన జరిగితే అదే రోజు సాయంత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేసి కూడా శనివారం వరకు బయటకు రాకుండా ఉంచడం వెనుక అనేక అనుమానాలకు తావిస్తుందట. ఒక పత్రికలో రాసుకుంటూ వచ్చారు, ఏమని తెలుసా, సాక్షిలో రాసుకుంటూ వచ్చారు, ఇందుకోసం ₹1 కోటి వరకు ఒప్పందం జరిగిందన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పోలీసుల తీరే ఈ ఆరోపణలు చెలరేగడానికి తావిస్తుంది. విశాఖకు చెందిన వైద్యుడు పిల్లా శ్రీధర్ 2 వారాలకు పైగా హోటల్ మేఘాలయలో బస చేస్తున్నాడట. సీతమ్మధార ప్రాంతానికి చెందిన కాకర్లపూడి రోజా ప్రస్తుతం వివాహం చేసుకుని యుఎస్లో స్థిరపడ్డారట. రోజా కుటుంబానికి శ్రీధర్ ఫ్యామిలీ ఫ్రెండ్ 4 రోజుల క్రితం రోజా విశాఖకు వచ్చి శ్రీధర్ ఉన్న గదిలోనే ఉంటుందట. అయితే గత గురువారం వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సమాచారం కొద్ది నిమిషాల్లోనే ఆమె బాత్రూంలో అనుమానాస్పదంగా మృతి చెందేదట. ఆమె మృతి చెందిన విషయాన్ని పోలీసులకు ఎవరు సమాచారం ఇచ్చారన్న విషయం సస్పెన్స్గా ఉందట. అయితే ఆ మహిళ బాత్రూంలో ఉరి వేసుకుని చనిపోయిందని హోటల్ మేనేజర్ ఫిర్యాదు చేసినట్టు పోలీసులు చెబుతున్నారట. రూమ్లో శ్రీధర్ మాత్రమే ఉంటే హోటల్ మేనేజర్కి ఆమె చనిపోయిందనే విషయం ఎలా తెలిసింది అన్నది ప్రశ్న. ఆత్మహత్య చేసుకోవాలనుకునే రోజా ఎందుకు నగ్నంగా పడి ఉంది అన్నది ప్రశ్న. ఫ్యాన్ హుక్, కిటికీ కానీ లేని బాత్రూంలో ఆమె ఎలా ఉరివేసుకుందన్నది ప్రశ్న. పోలీసులు వచ్చిన సమయంలో శ్రీధర్ రూమ్లోనే ఉన్నారా అన్నది ప్రశ్న. పోలీసులు అతడి పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేశారా లేదా అన్నది ప్రశ్న. గురువారం మధ్యాహ్నం ఘటన జరిగితే ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచారు అన్నది ప్రశ్న. అయితే వీళ్ళు ఇంకొక పాయింట్ రాసుకుంటూ వచ్చారు. శుక్రవారం రాత్రి విషయం బయటకు పొక్కడంతో మీడియా వచ్చి 3 టౌన్ సిఐ రమణయ్యను సంప్రదించారట. అసలు అటువంటి ఘటనే జరగలేదని, తప్పుడు సమాచారం అని సిఐ రమణయ్య కొట్టిపడేశారట. శనివారం ఉదయం ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే అసలు విషయం వెలుగులోకి వచ్చిందట. ఇప్పటికీ ఈ కేసు పూర్తి వివరాలను పోలీసులు బయటకు వెల్లడించకపోవడం గమనార్హం అంటారు. వీళ్ళు ఇంకో హెడ్డింగ్ పెట్టి కథనం రాసుకుంటూ వచ్చారు, కేసు మాఫీకి ప్రయత్నాలు అని. దీనికోసం, ఈ మాఫీ కోసం భారీ స్థాయిలో ఒప్పందాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయని, ఒక ఉన్నతాధికారి పాత్ర కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని రాసుకుంటూ వచ్చారు. మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఏం పర్లేదు. మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్లో ఉన్న క్లైమాక్స్లో అక్కడ పోలీసులు ముగింపు ఇచ్చినంత మన పోలీసులే ముగింపు ఇవ్వరు. డోంట్ వరీ, మన వాళ్ళు తెలుగు వాళ్ళు కదా, దీన్ని చాలా కన్వీనియంట్ ముగింపిస్తారు. అంటే నిజాలతోటి ముగింపిస్తారు. అంటే
ఎలా ఉంటే అలా పూసగుచ్చినట్లు, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా, ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా అద్భుతమైన ముగింపు మన పోలీసులు ఖచ్చితంగా ఇస్తారని మనం ఆశించవచ్చు.